ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు 10వ సామెతలు విందాము. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధిలేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టించును. భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు, నీతి మరణం నుండి రక్షించును. యెహోవా నీతిమంతుని ఆకలిగొననీయడు, భక్తిహీనుని ఆశను భంగం చేయును. బద్ధకంగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడగును. వేసవి కాలంన కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును, బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. జ్ఞానచిత్తుడు ఉపదేశం అంగీకరించును, పనికిమాలిన వదరబోతు నశించును. యథార్థంగా ప్రవర్తించువాడు నిర్భయంగా ప్రవర్తించును, కుట్లవర్తనుడు బయలుపడును. కనుసైగ చేయువాడు వ్యత పుట్టించును, పనికిమాలిన వదరబోతు నశించును. నీతిమంతుని నోరు జీవపు ఊట, భక్తిహీనుల నోరు బలాత్కారం మరుగుపరచును. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటిని కప్పును. వివేకుని పెదవుల యందు జ్ఞానము కనబడును, భక్తిహీనుని వీపునకు బెత్తమే తగును. జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకొందురు, మూడుల నోరు అప్పుడే నాశనము చేయును. ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయపట్నము, దరిద్రుని పేదరికము వానికి నాశనకరము. నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము, భక్తిహీనులు కలుగు వచ్చుబడి పాపము పుట్టించును.